ప్రశాంతంగా ఉంది కదా మన ఊరి గుడి. సరే ప్రసాదం తిందామా? ఇంకేంటే మన ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఆల్ ఆర్ ఫైన్. స్టడీస్ తర్వాత ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. సరే వెళ్దాం పద. బుర్ర బద్దలు కొడితే బద్దలు కొట్టింది కానీ ఈ కొబ్బరి ముక్కలో నా ప్రేమ కనపడుతుంది. నాకు కొబ్బరి ముక్క కనపడుతుంది. నేను గుళ్ళు గంటనేట్రా అలా కూడేస్తున్నావు. కొబ్బరి ముక్క తింటే తప్పేటి? కొబ్బరి ముక్క తింటాం తప్పు కాదురా, నువ్వు వదిన నా కోసం కొట్టిన కొబ్బరికాయ ముక్క తింటాం తప్పు. కొబ్బరి ముక్క సంగతి పక్కన పెట్టిగానే వదిలి వెళ్ళిపోతుంది పదా. ఏది ఎక్కడుందరా? ఇక్కడే ఉండాలే. అదిగో అక్కడ ఉంది. ఒరే గేదిరాజు, ఈ లెటర్ తీసుకెళ్ళి మీ అక్కకిచ్చి. నేను వెళ్ళరా బాబా, ఇలాంటి రిస్కులు నేను చేయను, అసలే భయం నాకు. పెర్ఫార్మెన్స్ ఆపి వెళ్ళరా. వదిలేరా బాబు, నేను వెళ్ళను. ఇది ఇచ్చినా వెళ్ళవా? లెటర్ ఎక్కడా? ఇదిగో వెళ్ళిచ్చే వెళ్ళు. ఏంటి? ఎవరు నువ్వు? ఎలా పడ్డావు? తోస్తే పడక పరిగెత్తుకుంటూ వస్తారా అక్క? ఎవరు తోసారు? ఏంటి మ్యాటర్? ఇది లెటర్ అక్క, ఇందులో ఉంది మ్యాటర్ అక్క. అక్కడ నా కోసం క్వార్టర్ అక్క. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నాది కాదక్క, ఇది బావ లెటర్ అక్క. ఎవర్రా? ఎవరు లేరుగా అక్కడ. ఇంకెందుకుంటారక్క, వాళ్ళ పని అయిపోయింది అంతే. కొంతమంది ఇలా ఇరికించి పారిపోతారు. రావా వెళ్దాం. ఇరికించి పారిపోతారా? చెప్తా వెళ్ళిపోయి. డ్రైనేజీలో ఎంత పద్ధతి ఉన్నారా? ఎరా అలా జరిపోయా? ఏవి తెలియనట్టు నటించకండ్రా. సారీరా, నువ్వు ఎలాగ తానం చేయ కదా, ఈ విధంగానే కలిసి వచ్చింది. ఎంత చక్కగా ఉండవే లక్ష్మి, ఎంత చక్కగా ఉండవే. చింత చెట్టు ఎక్కి సిగురు పోతే చెది గంది నట్టి చందమామలాగా ఎంత చక్కగా ఉండవే. నాలాగా ఎంత చక్క. ఎరా కొక్కరి యాదవలో నా కాళ్ళ మీద పడ్డావు. కొక్కరి యాదవలే కాదు, నా బెకారి యాదవలే పడ్డాను. బెకారి యాదవ నువ్వెందుకులే? నా ఫేస్ చూస్తేనే బెకారి యాదవ అని అర్థమైపోతుందిలే. అన్ని నిజాలే చెప్తా. ఏంటి సంగతి? నాన్నగారు, మీ కోళ్ళ నాన్నగారికి అక్కినే నాగార్జున గారికి వీరాభిమాని. అంటే నీ కాబోయే మామగారికి అక్కినేని నాగార్జున ఫ్యామిలీ అంటే అంత ఇదనమాట. ఇంతకు మనం ఇప్పుడు నాటకం ఆడాలన్నమాట. ఆడేద్దాం రా. చిన్నప్పటి నుంచి నేను ఎన్ని నాటకాలు ఆడానో నాకు గుర్తున్న పేర్లు చెబుతాను. ఇరుకో. పెద్దాపురం పాప, అబ్బాయిల ఆరాటం, అమ్మాయిల పోరాటం, బాబోయ్ నొప్పి, పిల్ల తాలింపు, పిల్లోడు లాలింపు, దెబ్బల మీద దెబ్బలాట. రా. అబ్బో, ఇవన్నీ నాకు గుర్తున్న పేర్లు. గుర్తులేని మీ అమ్మ నెత్తి మీద బొచ్చన్ని ఉన్నాయి. అరే నలకాయ్, ఇలా వచ్చా. అరే నాకు అర్థమైందిరా, నువ్వు ఆ లవ్ పనిలో ఉండు. ఇయ్యాల నుంచి మనం చెయ్యాల్సింది ఏంటంటే, రండి దగ్గర రండి. అదే ఈ క్షణం నుంచి మన గెటప్ సెటప్ చేంజ్.